మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం బెల్గనూరు గ్రామ పంచాయతీలోని కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ గా అభ్యర్థి బిల్లకూరి లక్ష్మీ శంకరయ్య పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా గ్రామ పంచాయతీని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పథకాలతో నిధులు పట్టుకొచ్చి ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని హామీ ఇస్తున్నాను. మాకు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అయినా మీకు చేయగలుగుతా అందరూ నాకు ఓటేసి గెలిపింది. కొక్రాల ప్రేమసాగర్ రావు మా తండ్రి లెక్క, మేడం గారు మా తల్లి లెక్క. వాళ్ళు నిలబెట్టిన నిలుపు మేము ఎప్పటికీ వాళ్ళ పట్టే ఉంటాను. పెద్దలకు అందరికీ నమస్కారం. గుర్తు బిల్లకూరి లక్ష్మి. అందరికీ మంచిగా నన్ను గెలిపింది. అన్ని ఏ పనులు అయినా చేసి పెడతాను. ఇండ్లు వచ్చినా ఏవి వచ్చినా అందరికి ప్రజలకు లేని వారికి అందరి రోడ్ అందరూ నన్ను గెలిపించుకోవాలి. ఓకే అమ్మా. దండేపల్లి మండలం వెలుగనూరు గ్రామం బిల్లకూరి లక్ష్మి సర్పంచ్ అభ్యర్థిగా నిల్చుండబెట్టిన ప్రేమసాగరరావుకు, సురేఖ మేడంకు, వెలుగనూరు ప్రజలకు, అక్కలకు, చెల్లెలకు, అన్నదమ్ములకు అందరికీ నా యొక్క నమస్కారం. గత 5 ఏళ్ళు మా భార్య ఎంపీటీ చేసింది. ఆమె 6 నెలల పదవి ఉండగానే మళ్ళీ నన్ను సర్పంచ్ చేసిరు ప్రజలు. సర్పంచ్ చేసిన 5 సంవత్సరాలు నేను చేసిన సేవలకు మళ్ళీ ఇప్పుడు జనం వైనే సర్పంచ్ ఉండాలి, మన ఊరికి అసలు మన క్యాండిడేట్ దొరకడు అన్న ప్రజలు కూడా అదే మాట్లాడుతున్నారు. దయచేసి వాళ్ళకి ఇంతకుముందు చేసిన సేవలు ఉన్నాయి, సీసీ రోడ్లు పోసిన, ఇందిరమ్మ ఇచ్చిన, మన కోవిడ్ అప్పుడైతే నా భార్య పిల్లలకు దూరం ఉండి ఒక్కొక్క సేవాన్ని భుజాల మీద వేసుకొని కావాలి కాసి కాళ్ళకి తెచ్చుకున్న వాళ్ళని బెల్లంపల్లి తీగలు వేసేయని బెల్లంపల్లి చనిపోతే డాక్టర్ సాబ్ సేవ ఇయ్య కోవిడ్ వచ్చింది మేము ఇక్కడనే చేసేస్తామంటే, లేదు సార్ అది కాదు, మా కోవిడ్ గురించి తెలుసు, నా సేవాన్ని మా ఊరికి కావాలి సార్, నేను తీసుకొని నేను కోవిడ్ గురించి దూరంగా ఉండి నేను పనిచేస్తాను సార్ అని చెప్పి తీసుకొచ్చి నైట్ 1 గంటకు ఎవ్వరు లేరు, ఒక్కడనే జేసీబీ పిలిచేసి బొంద పెట్టి ఇంటికి వచ్చినా. ఇప్పుడు ఇవాళ ఎస్సీ వాళ్ళంతా ఇటువంటి క్యాండిడేట్ మాకు దొరకడు అన్నట్టుగా నాకు తోడుగా ఉండి నిలిపించుకున్నారు వాళ్ళు. మన ఊట్లల్లో పిల్లగాడు ఊట్లలో పోయి ఈతకు పోయి అందులో ఊట్లలో పడ్డాడు. ఊట్లలో పడితే అప్పుడు అక్కడ తిరిగాని మా బామ్మారు ఉన్నాడు. బామ్మారు ఉంటే అక్కడ ఎస్ఐ శవం అక్కడికి ఇక నేను పోస్ట్ మార్టం ఇక్కడ చేస్తా అంటే మా బామ్మారుతోటి సుంసు శ్రీనివాసు అక్కడ ఆ జిల్లాలో మండల ప్రెసిడెంట్ మాట్లాడి ఆ ఎస్ఐ తోటి మాట్లాడి ఎస్ఐకి ఇక్కడికి తెప్పించుకొని అప్పుడు ఆ శవాన్ని బైక్ మీద కూడా వేసుకొని వచ్చిన గుట్టలోకి వెళ్ళి అంత ధైర్యం ఒక్కనే ఆ ధైర్యం చేసి నేను జనాలను ఒక కట్టెగాటి కావాలి కాసినట్టుగా వెలుగనూరులో అట్లా ప్రజలెంబడి ఉండి ఇవన్నీ నేను ప్రజల సేవ చేసుకుంటూ పోతున్నా. ఇప్పుడు ఈ పార్టీ కొరకు ఈ 15 ఏళ్ళ నుంచి ప్రేమసాగరరావుకు నచ్చిన బంటు నేను ఒక్కడిని. కాకపోతే ఆయన నా తల్లిదండ్రుల లెక్కల సురేఖ మేడం కూడా ఇక మా ఇద్దరిని మేడం సారు ఇద్దరు గుర్తింపు పెట్టుకొని మొన్న 25 మందిని పోతే 25 మందిలో క్యాండిడేట్ ఎవరు కాదు శంకరయ్యని గెలిపించుకొని మా కార్యకర్తలు అందరికీ చెప్పడం జరిగింది. మా కార్యకర్తలు కూడా సరే గెలిపించుకోతాం సార్ అని చెప్పి అక్కడ కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు అందరం కలిసి కష్టపడి వెలుగనూరు ప్రజలు ఇది ఒక్కసారి, ఎందుకంటే కొంతమంది 3 సార్లు ఆయనకే అని అంటారు కానీ జనం అంటలేరు. కార్యకర్తలు కొంత నాయన ఖర్చు ఉండవు, కార్యకర్తలు ఇట్లా వేరేటోళ్ళు మన ఉత్తర పార్టీ వాళ్ళు అంటారు. అదేదన్నా 3 సార్లు కాదు 10 సార్లు కూడా గెలుస్తారు. జనం వల్ల మంచి పేరు చేసుకుంటే 10 సార్లు కూడా గెలిపిస్తారు. ఒక్కొక్క ఎమ్మెల్యే 4 సార్లు 5 సార్లు గెలిచిన ఎమ్మెల్యే ఉన్నారు. అదే దివాకర్ రావుని 3 సార్లు గెలిపించారు జనం. ఏం చేసిండు మనకి ఆర్ఎంపీ రోడ్డు నేను గ్రామ పంచాయతీల బాడీ మీటింగ్ పెట్టి అందరినీ మా వాడకుండా సుంచోలు రిలీజన్ మా మానమాలు కాబట్టి అందరిని పిలుచుకొని తీర్మానం ఇచ్చి ఇల్లు కూడా కూలగొట్టిన, గోడలు కూలగొట్టిన. అదే అప్పుడు టీఆర్ఎస్ ఎంపీటీసీ ఉండే సుంచు లక్ష్మీనారాయణ, నువ్వు ఇల్లు కూలగొట్టే బాధ్యత నువ్వు తీసుకో, రోడ్డు తెప్పించే బాధ్యత నా అన్నాడు. నా అన్న వల్ల నేను మా వాళ్ళందరూ నొప్పించి వార్డు మెంబర్లని అందరూ నొప్పించి తీర్మానం పెట్టిన. తీర్మానం పెడితే కూడా ఆయన అప్పటికి అలా పదవి ఇంకా 3 ఏళ్ళు ఉన్నది, ఇప్పటికి రోడ్డు చేయలే వాళ్ళు. ఇవాళ మేము గెలిచి 2 ఏళ్లకు అధికారం రాగానే రోడ్డు పోతలేదు అది పోతలేదు అక్కడిక్కడ లూజు టాప్ తీస్తారు. నన్ను ఒక్కసారి గెలిపింది, గెలిచినాక నెలకే ఈ రోడ్డు స్టార్ట్ అవుతుంది, రోడ్డు పోపిస్తా. అక్కడ సోలార్ నడుస్తుంది వర్క్, గుట్టకు హై స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ నడుతుంది. ఇవన్నీ గవర్నమెంట్ తెచ్చిన స్కీములు. మన సార్ గెలిచి 2 ఏళ్ళనే ఇంత వర్క్ చేస్తుండు. ఏది ప్రతి ఒక్క ఇంటికి 0 బిల్లు
ఇందిరా మిన్లు పథకాలు కాంగ్రెస్ పథకాలు ఇప్పుడు బియ్యం సన్న బియ్యం ఇందిరా మిల్లు నేను అన్ని మండల కన్నా అన్ని ఊళ్ళ కన్నా మన ఊరికి పెద్ద విలేజ్ సార్ మొన్న 2 సార్లు గెలిపించారు. నాకు విలేజ్ ఇండ్లు ఎక్కువ కావాలి సార్ అంటే 36 ఇండ్లు ఇచ్చిండు. ఇప్పుడు కూడా నన్ను గెలిపిస్తే 60 ఇండ్లు రాస్తా అని చెప్పి నాకు మాట ఇచ్చిండు. తప్పకుండా 60 ఇండ్లు తెప్పించే బాధ్యత నాకు వెలుగనూరు. అందరూ ప్రజలు వేసి నాలీలు కానీ ఏది కానీ ఇప్పుడు నేను చేసిన వర్కే ఉన్నది. ఇంకా కూడా ఈసారి గెలిపియండి. ఊళ్ళు లేదంటే అది నన్ను చైతుంది. నేను అందరికి దయచేసి చెప్తాను. జై కాంగ్రెస్, జై సురేఖమ్మ, సురేఖమ్మ, రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి. మన హై స్కూల్ పిల్లలు అప్పుడు నేను సర్పంచ్గా ఉన్నా. హై స్కూల్లో బాగా డౌన్ ఉండే అలా మోకాలు మాట హరదపోతే నాకు సార్లు ఒక మాట చెప్పగానే మీటింగ్ పెట్టి ఒక మాట చెప్పగానే స్వచ్ఛందంగా 300 టిప్పు మొరం పోతా అని చెప్పి ఒక మాట ఇచ్చడం జరిగింది పిల్లలందరికీ సార్లకు. అయినా పోసిన నా సొంత డబ్బుతో పోసిన, ఏ బిల్లు లేదు, అది నా సొంత అమౌంట్. అది ఇంకోటి ఎవరు ఎంత పేద కుటుంబం సరిపోతే ప్రతి ఒక్కడికి 5,000 కట్టెలు దానం చేసిన, 5,000 రూపాయలు బియ్యము, 25 కిలోల బియ్యం నా నుంచి ఏ ఛార్జ్ అయ్యేంత మాత్రం అది నేను ప్రజలకు ఇవరకు సేవ చేసి ఉన్నా. పిల్లలకు మా డాడీ తరపున మా పెదబాబు తరపున 35,000 రూపాయలు ఖర్చు పెట్టి యూత్ పిల్లలకు కబడ్డీ ఆడిపించిన. అన్నీ నేను చేసిన సేవలు ఒక్కసారి వెలుగనూరు ప్రజలు పోషమ్మకు ఉచితం తవ్విచ్చేసిన 9 ఫీట్లతోటి. ఇది ఒక్కసారి వెలుగనూరు ప్రజలు అందరూ గమనించుకొని ఇది ఒక్కసారి నన్ను గెలిపిస్తే మన మంచిర్యాల జిల్లాలో వెలుగనూరు గ్రామ పంచాయతీను జిల్లాలో తీసుకపోతా, అంత అభివృద్ధి నడిపిస్తా నేను. ప్రజలు అందరూ పాటు కాండ్రపువాడ గోదావరి దాకా సీసీ రోడ్డు అది కూడా సారు ప్రభావంలో ఉన్నది. ఇటు పిలేట్ల నుంచి వెంకటాపూర్ రోడ్డు డాంబర్ రోడ్డు సక్సెస్ అయింది, ఆల్రెడీ శాంక్షన్ అయింది. అది ఈ త్వరలో అది కూడా ఇప్పుడు ఓపెన్ చేస్తారు, స్టార్ట్ అవుతుంది పని. ఇప్పుడు కోతుల ఇబ్బంది బాగున్నది ఇక్కడ. ఆ కోతులు కూడా మన విలేజ్కి రాకుండా వాటిని ఆ భూమో ఏదో ఉంటుంది పట్టించి ఏర్పాటు చేస్తా. ప్రజలందరికీ నా యొక్క నమస్కారం.